ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వారికి ఊరడించు మాటలు. జనవరి 2. మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలం విస్తరించును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 21వ వచనం. మనం ప్రభువుకు లోబడిన యెడల ప్రతి విధమైన అన్ని దేవత నుండి దూరపరిచి సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా దయచేయును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అనారోగ్యతలో లేక దరిద్రతలో నీకు కావలసినదంతయో ఆయన నీకు ఇచ్చును. ఒకవేళ అంత త్వరగా కాదు కానీ అంత ఆలస్యంగా కూడా కాకపోవచ్చును. ఒకవేళ అంత ఎక్కువగా కూడా కాదు కానీ మరి అంత తక్కువగా కూడా కాకపోవచ్చును. ప్రభు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు కానీ వారి పశువులకు కూడా సమృద్ధిగా ఇచ్చేదనని వాగ్దానం చేసెను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 15వ వచనం. దీని అర్థమేమనగా మనము దేనిని గూర్చి కలవరపడనక్కర్లేదు. ప్రభువు పైకి కనబడు మన అక్కరలను మాత్రమే కాదు కానీ తెలియని మన చిన్న అక్కరలను కూడా తీర్చును. తరువాత వారు ఏమాత్రమును మోసపోకూడదని ఆయన వారిని హెచ్చరించును. ప్రజలు వర్ధిల్లి వారి ఆదాయము హెచ్చైన పిమ్మట ప్రభు నుండి వైదొలిగిపోయిన వారిని అనేకులను నేను చూచితిని. ఒకప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఉండిరి కానీ ఇప్పుడు వారు ఎంతో చల్లారిపోయిరి. వారు అక్కరలో ఉన్నప్పుడు కూడికలకు క్రమంగా వచ్చి పదే పదే ప్రార్థించమని కోరుదురు. అయితే ఇప్పుడు ప్రార్థనకు జవాబుగా వారి అక్కరలు తీర్చబడిను గనుక వారిలో అనేకులను అంతగా మనం చూడము. ఆదివారములలో కూడా అంతే. వారు నిజంగా వర్ధిల్లుడి చేత మోసగించబడిరి. కావున మీలో ఎవరైతే వర్ధిల్లిరో వారు మీ ప్రార్థన సమయములను తక్కువ చేయవద్దనియు దేవుని మందిరమునకు ఎంత మాత్రమును దూరం కావద్దనియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. కొంతమందికి తమ దశమ భాగములు క్రమంగా ప్రభువునకు ఇచ్చు అలవాటు కలదు. అయితే ఇప్పుడు వారి ఆదాయం పెరిగింది గనక ఇంత ఎక్కువ దశమ భాగం ఎలాగిచ్చేదను? ఇది ఎంత పెద్ద మొత్తం కదా అని ఆశ్చర్యపడుదురు. మనం దేవుని భాగమును ఆయనకి ఇచ్చుటలో తప్పిపోయినప్పుడు నిజంగా మనం దేవుని యొద్ద దొంగిలిన వారమగుదుము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8-10 వచనాలు. అంతేకాకుండా దేవుని సమయమును కూడా దొంగిలించకము. ఒకవేళ నీవు వివాహం కాకమునుపు ప్రార్థనలో గంటల కొలది సమయమును గడుపుచుండవచ్చును. అయితే ఇప్పుడు వివాహమైన తర్వాత ఆయన యొద్ద గడుపుటకు నీకు సమయమే ఉండదు. ఈ విధమైన దొంగతనము నిన్ను ఆత్మీయంగా ఎండిపోయిన స్థితికి తెచ్చును. నీవు దేవుని హెచ్చరికను తీసుకొని ఈ లోకపు ఆకర్షణల చేత మోసపరచబడకుండా చూచుకుని ఎడల ఆయన నేను బహుగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18లో ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఉపదేశముల నుండి మనం అనేక విలువైన పాఠములను నేర్చుకొనవచ్చును. వారు ఆయన మాటలను హృదయములోను మనస్సులోను ఉంచుకొనవలెనని కోరబడిరి. మనం కూడా మన హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయవలెను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వారు వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. మనం కూడా ఎక్కడకు వెళ్ళినను మన బైబిలును తీసుకొని వెళ్ళవలెను. దేవుని మాటలు వారి కనుల నడుమ బాసికముల వలె ఉండవలెను. అలాగే మనం కూడా దేవుని వాగ్దానములను ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకొని మన అనుదిన అక్కర్లన్నింటి నిమిత్తం వాటిని కోరుకొనవలెను. వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు అభ్యసింపచేయవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. మనం కూడా అలాగే చేయవలను. మనం ఈ విషయములన్నింటిలో దేవునికి లోబడిన యెడల మన దినములను విస్తరింపజేసి భూమి మీద పరలోక అనుభూతి గల దినములను ఇచ్చేదనని ప్రభు వాగ్దానం చేయుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 21వ వచనం. ఈ వాగ్దానములన్నీ సంవత్సరమంతయు కేవలం ఆదివారములలో మాత్రమే కాదు కానీ వారంలోని ప్రతి దినం మనం అనుభవముగా ఉండును.
దేవుని కృప పరలోకము నుండి మనపై కుమ్మరించబడును. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.